திருப்பாவை 7వ பாசுரம். ஆண்டாள் திருவடிகளே சரணம். கீசுகி சென்றெங்கு மானை சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பகை பேத்து வாசனருங்குஷலாய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண்பிலாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலோ రెంబావాయ్. ఆండాళ్ తిరువడిగలే శరణం. వివరణ. పిల్ల కీచు కీచుమని భరద్వాజ పక్షులు అంతటా కలిసి పలికిన పలుకులు ధ్వని వినలేదా? మంగళ సూత్రాలు ఆభరణాలు కలిసి గలగలలాడేలా తమ చేతులు చాచి పరిమళంతో నిండిన పుష్పములు వాసనలు వీధిలోకి కుబాలించేలా పెరుగు చిలుకుతున్న గొల్లపడుచుల ఆ దదిమదన ధ్వనిని వినలేదా? నారాయణ మూర్తి కేశవ అని మేము పాడినా నీవు వినే పరున్నావా? అదిగో నీ తేజస్సు మాకు కనిపిస్తున్నది. నీవు అంత తేజస్శాలినివి ఎట్లా అయినావు? భగవదనుభవం నీకు ఉన్నది, స్పష్టముగా తెలుస్తున్నది. కానీ నీవు మమ్మల్ని నడిపించేదానివి, నాయకురాలివి. నీవు లేవనిదే మేము ఎక్కడకు నడుస్తాము? లేచి రావమ్మా, తలుపు తెరు అంటున్నా. ఇందులో శ్రవణం చెబుతున్నారు. వెనుక పాసురంలోనూ శ్రవణమే, ఈనాడు శ్రవణమే. నిన్ననో పక్షులు, ఈనాడు పక్షులు. ఈనాటి పక్షులు భరద్వాజ పక్షులు. ఇవి చాలా మధురమైన గానం చేయగల పక్షులు. వెనుకటి దానిలో కేవలం వేదం, ఈనాడు గానం. అందుచేత చక్కని మాధుర్యంతో నిండినటువంటి మహాభక్తులు గానము వినలేదా? విని లేవవా? వేదమును వినటం కాదు, మహాభక్తులు గానములు వినాలి. అంతేకాదు, అది ఒక్కొక్కరు పలికిన పలుకులు, ఇది అందరూ కలిసి పలికిన పలుకులు. ఆళ్వార్లని మహాభక్తులున్నారు. వారందరూ తమంతట తాము పలకక భగవదనుభవం భగవానుడు కలిగిస్తే ఆనందించి అందరూ ఒకే మాదిరిగా కలిసి పలికిన పలుకులు ఇవి. ద్రావిడ భాషలో ఉన్న మధురమైన భగవదనుభవ జనితమైన ఆనందాన్ని ఆవిష్కరించిన మహాపురుషులైన ఆళ్వార్ల పాటలు విన్నా లేవవా? అవి వినాలి. అంతేకాదు, కేవలం మంత్రానుసంధానం చేస్తూ మనసులో తిరుమంత్రం అంటే అష్టాక్షరి, ద్వయమంత్రము, ఈ 2 మంత్రములను హృదయములో ధరించి తమ లోపల ఉన్నటువంటి జ్ఞానం పైకి ప్రకాశించేలా విశ్వాన్నంతటినీ భగవత్ స్వరూపంగా చూసి ప్రేమించేటటువంటి పెరుగు చిలుకుతున్న ధ్వని వినాలి. పెరుగు చిలకటం ఏమిటి? పాలు భగవత్ గుణములు. అవి మనసులో ప్రవేశించి తోడుకుంటే పెరుగు. ఇది మననం కనుక ముందు శ్రవణము, తరువాత మననము. దాని చేత వచ్చినటువంటి ఏ వెన్న ఉన్నదో అది క్షణకాలము స్వామి యొక్క ఎడబాటు కలిగితే కరిగిపోయే వెన్న. వెన్న భగవానునికి ఇష్టము. ఆ వెన్న తీయాలి, దానికి మదనము చేయాలి. ఆ మదనము చేసే పడతులే మహాగుణానుభవము చేసే మహాయోగులు. అట్టివారు చేసే గుణకీర్తనము వినలేదా? అందుచేత వినవలసినదేమి? వేద శ్రవణం చేయాలి, మంత్ర శ్రవణం చేయాలి. అంతేకాదు, కేవలము మహాపురుషులైన భక్తులు పాడిన పాటలు వినాలి. ఆ పాటలే కాదు, వాటిని అనుభవించి హృదయం పండి స్వామి ఎడబాటును ఓర్వలేని మెత్తని మనస్సుని కలిగిన మహాపురుషుల యొక్క సన్నిధానములో వారి మాటలు వినాలి. ఇవి వింటే మనకి భగవదాభిముఖ్యం కలుగుతుంది. విని పడుకున్నావా? విని పడుకోకూడదు. విని లేచి వెలికి వచ్చి పైవారిని నడపాలి. ఈ భగవదనుభవం నీ కొరకు కాదు, అందరికీ పంచాలి. అటువంటి నాయకురాలివై ఉండి నీవు వినే పడుకుంటావా? అదుగో నీ లోపల ఆ భగవదనుభవంతో తేజస్సు కలిగినా పడుకుంటావా? లేచి రావమ్మా అని ఈనాటి పిల్లని వచ్చి తమను నడిపించవలసినదిగా ప్రార్థిస్తున్నారు.